చాలామందికి ఏటీఎం కార్డ్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏటీఎం కార్డ్ లేకుండా ఫోన్పే వాడవచ్చు, మనీ పంపించుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఫోన్పే ఫుల్గా వాడవచ్చు అనమాట. ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. దానికి ముందు ఒక విషయం క్లారిటీగా వినండి. మీ ఫోన్లో ఉన్న నెంబరు బ్యాంక్కి లింక్ అయి ఉండాలి, అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. అప్పుడే మీ ఫోన్పే అవుతుంది. ఆధార్ కార్డు ద్వారా ఫోన్పే వాడవచ్చు అనమాట. ఫస్ట్ మీ ఫోన్పేలోకి వెళ్ళండి. కొత్తగా ఫోన్పే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదో, అదే ఆల్రెడీ ఫోన్పే డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి అప్డేట్ చేసుకోండి. అలాగే యాప్ని లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ఫార్మ్ అని వస్తుంది. యాప్ ఇన్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత యాప్ పర్మిషన్ అయితే ఉంటుంది. యాప్ పర్మిషన్ ఏమేమి అడుగుతుందో ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చండి. తర్వాత మీరు అలాగే ఇచ్చుకున్న తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ప్రాబ్లం అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఫెయిల్డ్ వస్తుంటాయి కదా, ఈ పర్మిషన్ అప్డేట్ చేయకపోవడం కారణంగా ఫెయిల్డ్ అయితే అవుతాయి కొన్నిసార్లు మనీ, అందుకనే ఫెయిల్డ్ అవుతుంటాయి. ఇలా చేస్తే మీకు ఫెయిల్డ్ అయితే అవ్వనమాట. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ బ్యాంక్ ఏదో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆ నెంబర్ అయితే మీ బ్యాంక్కి లింక్ అయి ఉంటే ఓటీపీ వచ్చి ఆటోమేటిక్గా అయితే లాగిన్ అయితే అయిపోయి మీ డెబిట్ కార్డు ఆప్షను అలాగే ఆధార్ కార్డు ఆప్షను, రెండు ఆప్షన్స్ చూపెడుతుంది అనమాట. మనకి తెలియకుండా బ్యాంక్కి అయితే మెసేజ్ అయితే వెళ్తాయి. అందువల్ల మీ రీఛార్జ్ అనేది అన్లిమిటెడ్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయ్యి మీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ అన్సక్సెస్ఫుల్ అనేది చూపెడుతుంది. ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ డెబిట్ కార్డ్ ద్వారా సెట్ చేసుకుంటారా, ఆధార్ కార్డు ద్వారా సెట్ చేసుకుంటారా అని అడుగుతుంది. డెబిట్ కార్డ్ లేని వారు ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఆధార్ కార్డు లేనివారు డెబిట్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే మీ ఆధార్ కార్డు ఫస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోమని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీకు నచ్చిన గుర్తుండే నెంబర్ అయితే యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఆల్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మన స్క్రీన్ రికార్డింగ్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అవ్వదు, అందువల్ల మీకు చూపించలేదు. సేమ్ ప్రాసెస్ చేయండి, సక్సెస్ అవుతుంది.